హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నాను. ఈ రోజు బ్లాగ్ ఏంటి అనుకుంటున్నారా? అయితే బ్లాగ్ లోకి వెళ్లే ముందు మీకు ఒకటి చెప్దాం అనుకుంటున్నానండి. బయట చల్లగా వర్షం పడుతుంది కదండి, వేడిగా ఏదైనా చేసుకొని తినాలనిపిస్తుంది కదండి. ఆ టైంలో ఇలా చేసుకొని తినండి, చాలా టేస్టీగా ఉంటది. పసుపు, ఎండుమిర్చి, జీలకర్ర, ఉల్లిపాయలు, ఎల్లుల్లిపాయలు, ధనియాలు, కొంచెం అల్లం తీసుకోండి. ముందుగా పొయ్యి మీద పాన్ పెట్టుకొని హీట్ ఎక్కే వరకు వెయిట్ చేయండి. ఎండుమిర్చి, జీలకర్ర వేసుకోండి. ధనియాలు, లవంగాలు, మిరియాలు కూడా వేసుకోండి. ఇప్పుడు డార్క్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపండి. ఇప్పుడు డార్క్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు సిమ్ లోనే పెట్టుకొని వేపండి. ఎండుమిర్చి చూడండి డార్క్ కలర్ లో వచ్చింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఈ వేడికే మొత్తం ఎగిపోతాయి. పచ్చి పసుపు కొమ్ములు ఒక 3 లేదా 4 కొమ్మలు తీసుకొని బాగా దంచుకోండి. మెత్తగా అయ్యే వరకు దంచండి మొత్తం. ఇప్పుడు హీట్ చేసిన గరం మసాలా సామాన్లు ఉన్నాయి కదండి, మొత్తం ఎండుమిర్చి, ధనియాలు, జీలకర్ర మొత్తం అన్ని ఇందులో వేసుకోవాలి. అవి కూడా మొత్తం బాగా దంచుకోవాలి, మెత్తగా పొడి అయ్యే వరకు. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా దంచుకుంటే చాలా టేస్ట్ ఉంటదండి. మిక్సీలో ఆడే కన్నా ఇలా చేస్తేనే చాలా టేస్ట్గా ఉంటది. ఇప్పుడు ఒక మిక్సీ గిన్నె తీసుకొని దంచుకున్న పొడి మొత్తం వేసుకోవాలి. ఒక చిన్న అల్లం ముక్క తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాం కదండి, ఆ ముక్కలను కూడా వేసేయాలి. సన్నగా ముక్కలు కట్ చేసుకోండి, తొక్క తీసుకొని బాగా. ఇప్పుడు ఎల్లుల్లిపాయలు కూడా కొంచెం వేయండి. ఒక ఎల్లుల్లిపాయ సరిపోద్దండి. ఇప్పుడు అల్లం చిన్న చిన్నగా పట్టు తీసి చిన్న ముక్కలు కట్ చేస్తున్నాను, అందుకే వీడియో కొంచెం లెంతీ అవుతుంది. చూడండి అల్లం ముక్కలు అండ్ ఎల్లుల్లిపాయలు మొత్తం వేసేసాను. ఉల్లిపాయలు ఒక 3 తీసుకున్నాం కదండి, అవి కూడా సన్న ముక్కలు కట్ చేసుకొని ఇందులో వేసేసుకోవాలి మిక్సీలో. ఈ ఉల్లిపాయలు కూడా వేసేసుకొని ఒకసారి మిక్సీ ఆడేసుకోవాలి. మెత్తగా ముద్ద వచ్చేటట్టు ఆడుకోవాలండి.
చూడండి, ఇలా అయ్యేటట్టు ఆడుకోండి. ఇది వర్షం వచ్చినప్పుడే కాదండి, పిల్లలకి కఫం పట్టినప్పుడు కూడా ఇలాంటి పులుసులు చేసి పెడితే కఫం తెగుతుందండి. ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని కొంచెం కరివేపాకు, కొన్ని ఎల్లుల్లిపాయ రబ్బలు తక్కువ తీసుకున్నాయి కదండి, అవి తీసుకోవాలి. 1 లేదా 2 పాయలు వెల్లుల్లిపాయలు తీసుకోండి, తొక్క తీసుకొని. ఒక 3 లేదా 4 పచ్చిమిర్చి కూడా తీసుకోండి, సన్నంగా కట్ చేసుకోవాలి అవి పొడవుగా. ఇప్పుడు కరివేపాకు, ఎల్లుల్లిపాయ, పచ్చిమిర్చి మొత్తం వేసేయాలి పెనంలో. ప్యాన్ పెట్టి కొంచెం ఆయిల్ వేసి అందులో వేసేయండి. ఇవి కొంచెం వేగే వరకు వెయిట్ చేయాలి. కఫం పట్టిన, రొంప వచ్చినా సరే ఇలాంటి పులుసులు అప్పుడప్పుడు చేస్తూ ఉండండి. పిల్లలకు కూడా చాలా హెల్దీగా ఉంటుంది. పిల్లలకు కూడా ఇలాంటి అలవాటు చేస్తూ ఉండండి. ఇప్పుడు బాగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేగనివ్వాలండి. ఎల్లుల్లిపాయలు కొంచెం ఎక్కువగా వేసుకుంటే కూరలో టేస్ట్ బాగుంటది. ఏ కూరకైనా ఎల్లుల్లిపాయలు ఎక్కువగా యూజ్ చేస్తూ ఉండండి, ఎందుకంటే కళ్ళకి చాలా మంచిది ఎల్లుల్లిపాయలు. ఇప్పుడు ముందుగా మసాలా ఆడుకున్నాం కదండి, ఆ ముద్ద కూడా వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుతూ ఉండాలండి. ఆ ముద్ద బాగా చిక్కబడే వరకు కలుపుతూ ఉండాలి, వాటర్ మొత్తం ఇంకే వరకు. ఈ పులుసు పెద్దవాళ్ళనే లేదు, చిన్నవాళ్ళనే లేదు, ఎవరైనా తినొచ్చండి. మీరు కూడా ఒకసారి టేస్ట్ చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. ఎప్పుడైనా తిని ఉంటే కామెంట్ చేయండి, ఒకవేళ తినకపోతే ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు చూడండి, ఇలా బాగా దగ్గరికి అయ్యే వరకు వెయిట్ చేయాలి. కొంచెం పసుపు, కొంచెం సాల్ట్ కూడా వేసేసుకోవాలి. నాకు కొంచెం ఆయిల్ సరిపోలేదు, అందుకని మరలా ఆయిల్ కొంచెం వేసుకున్నాను. కొంచెం పసుపు సాల్ట్ చూసుకొని వేసుకోండి. ఒక 5-6 పసుపు కొమ్ములు కానీ వేసేలా ఉంటే పసుపు మళ్ళీ వేసుకునే పని లేదు. నేను తక్కువ పసుపు కొమ్ములు వేసాను కాబట్టి మళ్ళా పసుపు వేసుకున్నాను. సాల్ట్ కూడా వేసి అలా కలుపుతూ ఉండాలండి, లేదంటే పెనం మాడిపోద్ది. మాడకుండా అలా కలుపుతూ ఉండాలి. ఈ మసాలా ముద్ద అంతా బాగా దగ్గరగా అయ్యే వరకు కలుపుతూ ఉండాలండి. సాల్ట్ వేసే వరకునండి, సాల్ట్ వేసాక మూత పెట్టేస్తాం కదండి, ఏమీ అవ్వదు. మాకు తెలిసినట్టు చేస్తున్నామండి, ఇందులో ఏమైనా తప్పుంటే ఏమనుకోకండి.
మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తిన్నారండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. వర్షంలోనే ఏ ఏ కాలంలోనైనా చేసుకోవచ్చండి, వర్షాకాలం అనే కాదు. ఎండుమిర్చి, పచ్చిమిర్చి, ఆల్రెడీ మిరియాలు అవి వేసాం కదండి, అందువల్ల కారం కొంచెం ఎక్కువగానే ఉంటది. కారం వేసుకునే పని ఉండదండి ఇందులో. ఇప్పుడు మళ్ళా ఒక 5 నిమిషాలు అటు ఇటు కలుపుకొని మూత పెట్టేసుకోవాలి. ఒక 10 నిమిషాలు వరకు దగ్గర అయ్యే వరకు మూత పెట్టుకొని ఉంచుకోవాలండి. మూత పెట్టుకొని 15 నిమిషాల వరకు అలాగే ఉండాలి. ఎందుకంటే వాటర్ మొత్తం బాగా ఇంకిపోవాలండి. వాటర్ మొత్తం లేకుండా బాగా డ్రై అయిపోవాలి. ఈలోగా ఒక గిన్నెలోకి సరిపడా చింతపండు తీసుకొని నానబెట్టుకోండి. పులుపుకి సరిపడా. ఎక్కువ తినేవాళ్ళంటే కొంచెం ఎక్కువ వేసుకోండి పులుపు. తక్కువ తినేవాళ్ళంటే కొంచెం తక్కువ నానబెట్టుకోండి చింతపండుని. ఈ 10 నిమిషాల్లో చింతపండు పులుపు బాగా నానిపోతుంది. ఇప్పుడు చూడండి, మూత తీసి చూపిస్తాను బాగా దగ్గరికి ఎలా తయారైందో. ఇప్పుడు చూడండి, చాలా దగ్గరికి అయిపోయింది. ఒక అటు ఇటు కలుపుతా ఉండాలి. సిమ్లో పెట్టుకునే చేసుకోండి. చూడండి మసాలా అంతా ఎంత బాగా దగ్గరకు అయ్యిందో. పెట్టుకున్న చింతపండుని బాగా పులుపు తీసి నానబెట్టిన చింతపండుని పులుపు తీసి మొత్తం వేసుకోండి. మీకు పులుపుకి సరిపడా వేసుకోండి. ఎక్కువ తినేవాళ్ళు ఉంటే ఎక్కువ వేసుకోండి, తక్కువ తినేవాళ్ళు ఉంటే తక్కువ వేసుకోండి. మరీ పలుచగా పెట్టుకోకూడదండి, కొంచెం చిక్కగానే పెట్టుకోవాలి. చూడండి, పులుపు వేసాక చూపిస్తాను. ఇప్పుడు ఉప్పు చూసుకోండి, ఉప్పు సరిపోకపోతే వేసుకోండి. చూడండి ఎంత చిక్కగా ఉందో పులుసు. ఇప్పుడు పెద్ద మంట పెట్టి ఒక 5 మినిట్స్ ఉంచండి. పులుసు బాగా చిక్కగా అవుతుంది. ఇంకా చూడండి, ఈ వీడియో లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్స్ అండి. వేడివేడి పులుసు రెడీ అయిపోయిందండి. మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మా వీడియోస్ మీకు మరిన్ని రావాలంటే బెల్ ఐకాన్ కూడా కొట్టండి. మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయడం. మా వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు, లైక్ చేయట్లేదండి. ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.